హరహర మహాదేవ శంభో శంకర. మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షము కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణం 29వ అధ్యాయము కేదారేశ్వర వ్రతము. జనక మహారాజా, కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రధానమైన వ్రతం, పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదానకమైన వ్రతం. బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను, సకల శుభాలను ప్రసాదిస్తాడు. స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి. మొదటగా పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయ్యింది. ప్రమదగణాలకు, కైవార్యాలకు నీరాజనాలను అందుకోగలిగింది. ఇది ఈ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చారు. సూర, గరుడ, కిన్నెర గానులు, నారద తుంబరులు, యక్ష గంధర్వులు, ప్రమదగణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు. గుసూచి, తిలోత్తమ, ఊర్వశి, రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు. నారద తంబుదులు వారు అపూర్వమైన గానంతో పరమేశ్వరుని కీర్తించారు. అక్కడకు చేరిన వారిలో ఒకరు పరమేశ్వరునికి నమస్కరించలేదు. భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు. అక్కడ ఉన్నవారంతా ఆనంద పరవశులయ్యారు. పరమేశ్వరుడు తన వద్ద ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి భృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు. అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు. తాను ఒక్కదానిని వెలివేసినట్లు వదిలివేయడం, అతన్ని శివుని చుట్టూ చేరడం పార్వతి మనసుకు కష్టం కలిగింది. అసలు దీనంతటికీ కారణం ఏమిటంటే పార్వతి శివుడినే ప్రశ్నించింది. దేవి, పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమి ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి. పరమేశ్వరుడికి ఇల్లాలనైన నన్ను ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలనుకుంది ఆ పరమేశ్వరి. అడవులకు వెళ్ళి తపస్సు ప్రార్థించింది. కొంతకాలం గడిచాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు. కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు. ఇది కార్తీక మాసము. బోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతం చేసే వాళ్ళు నిష్ఠతో, భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికలను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి. ప్రతిష్ట, ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతరార్థమైపోయాడు. సిద్ధుడు చెప్పిన ప్రకారం పార్వతి తన కోరిక మేరకు పరమేశ్వరుని దగ్గరకు నివేదించుకుంటూ కేదారేశ్వర వ్రతం చేసి శివునిలో సగభాగాన్ని శరీరాన్ని పొంది పరమేశ్వరునికి అర్ధనారీశ్వరి అయ్యింది, అర్ధంగి అయ్యింది. దీనినే కేదారేశ్వర వ్రతం నోము అంటారు. కార్తీక నోము అని కూడా అంటారు. ఈ కార్తీక మాసం 4 సోమవారాలలో 3వ సోమవారం కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనది, సిద్ధి ప్రదాయకమైనది. మహారాజా, ఈ వ్రతం ఆచరించిన సంపన్నమైన ఒక కుటుంబం కథ చెబుతాను విను. పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమారుడు చిన్నవాడు. పెద్ద కుమార్తె భగీరథి, చిన్న కుమార్తె భాగ్యవతి. కుమారుడు భగీరథుడు. ఆ వైశ్య దంపతులు తమ సంతానంలో ప్రొద్దు గడపడమే దర్భంగా బతుకుతుండేవారు. ఆడపిల్లలిద్దరికీ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వారి గ్రామంలో అమ్మి ధనం తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ కుటుంబంతో ఆ ధనంతోనే జీవితం సాగిస్తూ ఉండేవారు. భగీరథి, భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ ఉన్న దారిలో ఒక మర్రి చెట్టు తెర్రలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు. వ్రతాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు. అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ రోజున వారు కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది. అదంతా కేదారేశ్వరుని కరుణా కటాక్షమే అని గ్రహించారు ఆ ఆడపిల్లలు. తల్లిదండ్రులకు ఆ విషయం గురించి చెప్పారు. కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు. బిడ్డలారా, పూజా ద్రవ్యాలకు, ధూపదీప నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము మన దగ్గర లేదు కదా.
ఆ దేవదేవుడి కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నాడు. అలా కాదు, భక్తి మాత్రమే ప్రధానం అన్నారు. ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అన్నారు. అక్క చెల్లెలు తల్లిదండ్రులను అంగీకరించారు. ఆ రోజున ఉదయమే గంగానదికి వెళ్ళి తలస్నానం చేశారు. పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేశారు. కేదారేశ్వరుని నమస్కరించుకున్నారు. అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు. వస్తూ దారిలో మర్రి చెట్టు ఆకులు, మర్రి పళ్ళు, మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు. సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు. పూజ చేయడానికి వేదిక ఏర్పాటు చేసుకున్నారు. పరమేశ్వరు చిత్రపటాన్ని పెట్టుకున్నారు. గణపతిని నమస్కరించుకున్నారు. పరమేశ్వరుణ్ణి పూజించారు. స్వామి, మేము నిరుపేదలం. ఈ మర్రి ఆకులనే తమలపాకులుగా భావించు. ఈ మర్రికాయలనే ఒక్కలనే అనుకో. ఈ మర్రి పండ్లనే బూరెలు అని భావించు, స్వీకరించు. ఈ మర్రి ఊడలే తోరణాలనుకో అని పరమేశ్వరునికి వాటిని నివేదించారు. పూజారి పూజ పూర్తి చేసి కొన్ని తీర్థం తీసుకున్నారు. చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. ఆ తరువాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు. తమ తట్టలో పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో అంతులేని ఆనందాశ్చర్యాలను పొందారు. ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారినాయి. పేరు ప్రతిష్టలు పెరిగినాయి. నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు. కుమార్తెలిద్దరికీ యుక్త వయసు వచ్చింది. సౌందర్యవంతులైన కుమార్తెలో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు, పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకుని తీసుకువెళ్ళారు. భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. ఎప్పుడు వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది. అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాము. ఇప్పుడు తన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు. పట్టు తోరణాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరపాదు మీదకి విసిరివేశాడు. బంగారు తోరణాలు వేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు. దర్పం బాగా ఉంది, కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరునికి అనుగ్రహం తప్పింది. సిరి సంపదలు తరిగిపోయాయి. పేదరికంలోకి మళ్ళీ బ్రతుకు దుర్భరమయ్యింది. తిండి తినడం గడవడం కూడా కష్టమైపోయింది. పెరట్లోని కాకరపాదు విరక్కాసింది. తల్లి కాయలు కోసి కొడుకు చేతికిచ్చి షావుకారికి ఇచ్చి నూకలు ఏమైనా తీసుకునిరా అంది. గంజి కాచుకొని తాగుదాము అని చెప్పి పంపించింది. వాటిని తీసుకెళ్ళి భగీరథయ్య శెట్టి అంగడిలోకి వెళ్ళి, అయ్యా, కాకరకాయలను తీసుకొని చారెడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమాలాడు. ఈ చేదుకాయలు దేనికంటూ కసురుకొని కొన్ని నూకలు ఇచ్చి పంపించాడు శెట్టి. శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు. ఆమె కాకరకాయలను కోయగానే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడ్డాయి. ఈ ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు. ఆ మరునాడు మళ్ళీ భగీరథయ్యను కాకరకాయలను పట్టుకొని నూకలకి వచ్చాడు. అప్పుడు శెట్టి, అబ్బాయి, నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి. నీకు ఎక్కడివి అని అడిగాడు. మా పెరటిలోనికి చెట్టు కాసినాయి అని చెప్పాడు. ఆ కాకరకాయలు రోజు నాకే తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి. బియ్యం కొలిచి ఇచ్చాడు. కుర్రవాడు చాలా ఆనందించాడు. దీని ప్రకారంగా చెట్టుకున్న కాయలన్నింటినీ ఆ చెట్టుకే అమ్మాడు. పాదుకున్న కాయలన్నీ అయిపోయాయి. మళ్ళీ కథ మామూలే. ఆకలి బాధ వాళ్ళని కష్టపెడుతోంది. వాళ్ళు ఏమి చెయ్యాలో తెలియక పాలు పంచుకోవడం లేదు. తల్లి బాగా ఆలోచించి కుమారుణ్ణి పెద్దమ్మాయి ఇంటికి పంపించింది. తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకొని రమ్మని చెప్పింది. భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు. పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు. బికారిలాగా ఉన్న తన తమ్ముడిని చూసి ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వలేదు. మేడ మీద తల ఆరబెట్టుకుంటున్న భగీరథమ్మ తన తమ్ముడి దగ్గరకు వచ్చి లోపలికి తీసుకువెళ్ళింది. తమ్ముడు ద్వారా వాళ్ళ దీనస్థితిని తెలుసుకుంది. ఒక గుమ్మడికాయకును లోపలికి తోలు ఒలిపించి దాని నిండా వరహాలు పోసి మూచిక పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి, దీనిని తీసుకువెళ్ళి ఇంటికి అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది. ఏదో సాయం చేద్దామనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అంటూ బాధపడుతూ బయలుదేరాడు. దారిలో ఒక గద్ద ఆ గుమ్మడికాయను తన్నుకొని పోయింది. దీనిని అమ్ముకొని ఒక్క పూటన్న గడుపుకోవచ్చును అని అనుకుంటే గద్ద కాస్త దానిని తన్నుకొని పోయిందని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క ఇంటికి వెళ్ళాడు. కానీ కాలినడకన వస్తున్న తమ్ముడిని చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముడిని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది. భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం, ఆమె గుమ్మడికాయ ఇవ్వడం, దాన్ని సరిపెట్టుకుందామని వెళ్తుంటే ఒక గద్ద దానిని తన్నుకపోవడం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు. చెప్పిందంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలిజోడులో మణిమాణిక్యాలు పోసి కుట్టించి
వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి తీసుకువెళ్ళే వరకు ఎక్కడా విప్పొద్దు, విడిచిపెట్టొద్దు అని చెప్పింది. ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్త చేతులతో పంపుతోంది అని అనుకుని బాధపడ్డాడు. అక్కగారిచ్చిన చద్ది మూటను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు వద్దనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోకి దిగాడు. అప్పుడు ఊబిలో చెప్పులు కూరుకుపోయినాయి. ఎంత వెతికినా దొరకలేదు. జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు. భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు. ఏంటి తమ్ముడు, నేనిచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది. ఇచ్చాను అమ్మ, చాలా బాగా వండింది అన్నాడు. నన్ను బుకాయించకు, అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది. జరిగిందంతా చెప్పాడు. ఎందుకు, వీళ్ళ దుస్థితికి ఏమైంది అని దుఃఖించింది. కార్తీక మాసం వచ్చింది. కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది. స్వామివారికి నోము చాలా గొప్పగా బంగారు తోరణాలతో, వెండి తమలపాకులతో, ముత్యాల సున్నంతో, ఓహో చాలా వైభవంగా చేశామన్నాడు. ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది. అక్కకు తమ్ముడు జరిగిందంతా చెప్పాడు. కేదారేశ్వరుని దయ ఉంటే దయను కోల్పోయినందువలనే వీళ్ళకి ఈ దుస్థితి కలిగిందని గ్రహించింది. తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి దూరమయ్యేకి కొంత డబ్బు ఇచ్చి పంపించింది. తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు. కుటుంబం సాంప్రదాయం ప్రకారం ఈ వ్రతం చేయాలి. అమ్మకు చెప్పి నోములు నయ్యమని చెప్పు. ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా చేసుకున్నామో ఆ ప్రకారమే కార్తీక వ్రతము చేసుకోమని చెప్పారు. కరుణామయుని దయ వలన పూర్వపు సంపదలు లభించాయి. జీవితం ప్రశాంతంగా గడిచింది. భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం, ఆడంబరాలకు కాదు. వైభవాల మోజులో, భగవతారాధనలో భక్తిని కోల్పోకూడదు. వీరి వృత్తాంతం మనకు సూచిస్తుంది. 29వ రోజు పారాయణం సమాప్తము. మళ్ళీ 30వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాము. ఇలాంటి భక్తి వీడియోల కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను ఒక లైక్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.